భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు అమావాస్య, కార్తీక బహుళ అమావాస్య. ఈరోజు చాలా విశేషమైన రోజు. కార్తీక మాసంలో 30 రోజుల పాటు ఎవరైతే కార్తీక వ్రతం ఆచరించలేదో వారందరికీ కూడా ఈరోజు ఓ చక్కని అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో సంవత్సరం అంతా ఏ పూజలు చేసినా చెయ్యకపోయినా, దీపారాధన చేసినా చెయ్యకపోయినా, ఈ అమావాస్య రోజు ఎవరైతే ప్రాతకాలమే సూర్యోదయం కంటే ముందే దీపారాధన చేస్తారో వారికి ఈ నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అందులోనూ 365 ఒత్తులను వెలిగిస్తే కార్తీక మాసం 30 రోజులు దీపారాధన చేసిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? సాక్షాత్తు శివుడే చెప్పాడు పార్వతీదేవితో. ఇదే విషయాన్ని వశిష్ఠులు జనక మహారాజుకు తెలియచేశారు. సో ఇదే విషయాన్ని సూతుడు శౌనకాది మహాములందరికీ కూడా నైమిషారణ్యంలో తెలియచేశారు. కాబట్టి మనందరికీ కూడా స్కాంద పురాణంలో లభ్యమైన ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఆచరిస్తే సత్ఫలితాలు తప్పక లభిస్తాయి. సో ఈరోజు మరొక విశేషం ఏంటంటే, పితృదేవతలకు సంబంధించి ఎవరైతే స్వయం పాకాన్ని దానం చేస్తారో లేదా అన్నదానం చేస్తారో, అన్నదానానికి సరిపడా ధనాన్ని ఇస్తారో వారికి కూడా అక్షయమైన పుణ్యఫలం లభిస్తుంది. వాళ్ళ వంశాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే, ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో అందరూ దీపదానం అనేది చేస్తూ ఉంటారు. ఈ దీపాన్ని దానం చేయటం ద్వారా ఏంటంటే అఖండమైన జ్ఞానం లభిస్తుంది. ఆ దీప సంపద అనేది ఆ ఇంటి అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతుంది. 30 రోజులు కూడా ప్రతి ఒక్కరూ పిండితో దీపాన్ని చేసి అందులో ఆవు నెయ్యితో ఒత్తి పెట్టి ప్రతిరోజు దీపాన్ని దానం చేస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు ఏం చేస్తారు అంటే, చిన్న వెండి ప్రమిదలో బంగారు ఒత్తి వేస్తారనమాట. అలా చేస్తే వాళ్ళకి ఏంటంటే శాశ్వతమైన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే రాజ్య పదవి కూడా లభిస్తుంది, రాజ్య లాభం అనేది కలుగుతుంది అన్నది కూడా మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఈ అమావాస్య రోజున చిన్న వెండి ప్రమిదలో చిన్న బంగారు ఒత్తి వేసి అందులో ఒక దీపం పెట్టి దానం చేస్తే వారికి అఖండమైన ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే 30 రోజుల పాటు కూడా ఎవరైతే ఉపవాసం చెయ్యని వాళ్ళు ఉంటారో వారు ఈరోజు కూడా పగలల్లో ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళ శివార్చన చేసి అన్నదానం చేసి వాళ్ళు భుజిస్తే 30 రోజులు కూడా వారు ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుంది. సో ఈరోజు ఎంత మంచి రోజు అని అంటే, కార్తీక బహుళ అమావాస్య. ఎవరైతే చాలామంది బాధపడుతూ ఉంటారు, ఏవో కారణాల రీత్యా ఏవో రకరకాల విషయాల వల్ల కూడా మేము చెయ్యలేకపోయామని బాధపడుతూ ఉంటారు. వాళ్ళు అలా బాధపడాల్సిన పనే లేదు. ఈ ఒక్క రోజును కూడా సద్వినియోగం చేసుకుంటే చక్కటి ఫలితాలు లభిస్తాయి. సో కార్తీక మాసం 30 రోజులు కూడా చేసిన పుణ్య ఫలితం వారికి ఈ ఒక్కరోజు చేస్తే కూడా లభిస్తుంది. మరి సంవత్సరంలో వచ్చే ఈ ఒక్క రోజునైనా కూడా, అందులో ఇది ఆదివారం కాబట్టి అందరికీ సెలవు రోజే కాబట్టి కాస్త ఉదయాన్నే లేచి ఇంత దీపారాధన చేసి దేవాలయంలో దేవుని దర్శించుకొని దీపదానం చేసి ఉపవాసం ఉండి తర్వాత అన్నదానం చేస్తే ఇంకా వారికి సంవత్సరం మొత్తం తిరుగులేదన్నమాట. ఈ ఒక్క చిన్న ఉపాయాన్ని పాటిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ రోజును అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనసారా ఆకాంక్షిస్తున్నాం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.